మేలాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా పరలోక ప్రీతండి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృపణ రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందన స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం తండ్రి. జూన్ మాసం అంతా మమ్మల్ని కాపాడి జూలై మాసం మొదటి వారంలో అతన్ని మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచారు. నీ స్తోత్రాలు. రాకపోకల ప్రయాణాల్లో సమస్తలను మీరు తోడేయండి. కంటికి కనిపించిన అపాయం నుండి, కీడు నుండి, శోధన నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని కాపాడిన గొప్ప దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన గొప్ప దేవుడు, పరలోక రాజ్యంలో నిత్యము వేలాది దూతగణం చేత పరిశుద్ధులని నిత్యము పొగడబడుతున్న మా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యలే కార్యాలు చేసే గొప్ప తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్న మందగా, చిన్న సంఘంగా మేము ఇక్కడ కూడి ఉన్నాం మా తండ్రి. మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి అతన్ని నీ మందిరానికి తోడుకొని వచ్చారు. ఈ పరిశుద్ధమైన దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. బలలో పాల్పంపులు పొందడానికి నువ్వు అప్పగించిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కూడా నీ స్తోత్రాలు అన్నాను. మా జీవితంలో నువ్వు చేసిన అనేకమైన మేలు మహోపకారాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించు. అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా మీరు మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలు మహోపకారాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి సత్య స్వార్థ సహవాసాన్ని నీ చేతులు సమర్పించుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని నీ కాపుదల ఉంచమని, నీ భద్రతలు ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నీ వాక్య వెలుగులో నీ తండ్రి నడవడానికి నీ కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా సంఘాన్ని నీ కాపుదల్లో ఉంచమని కూడా అడుగుతున్నాను తండ్రి. జరిగిన కార్యక్రమం అంతా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు. జరగబోయే కార్యక్రమంలో ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించండి. దూర ప్రాంతం నుండి సునీల్ని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దూర ప్రాంతంలో అనేక మంది మా బంధువులు, మిత్రులు చెదిరి ఉన్నారు ప్రభావ. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యులను వారి వరకు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరచమని కూడా అడుగుతున్న తండ్రి. ప్రతి అవసరతలో నీ మహిమలో తీర్చమని కూడా అడుగుతున్న తండ్రి. ఉదయకాల ఆరాధన నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఇచ్చినటువంటి చక్కని చల్లని వాతావరణం బట్టి నీ స్తోత్రాలు. ఎలక్ట్రిసిటీని మీ స్వాధీనం ఉంచుకోండి. మైక్ సిస్టమ్ మీ స్వాధీనం ఉంచుకోండి. మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆధీనంలో తీసుకుని మా ప్రభా నీ మహిమార్థం మమ్మల్ని అందరినీ వాడుకోమని కూడా అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఈ యొక్క నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని కూడా అడుగుతున్నాం. మమ్మల్ని అందరినీ ఉదయకాల సమయంలో ఈ ఆరాధన కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించి మహిమ గంత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని కూడా కొద్దిగా మా కొరకే తిరిగి రానన్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చేసి అందరూ కూర్చుని సమయంలో అందరి క్రైస్తవ కీర్తన నుంచి 173వ కీర్తన పడుకున్నాం. యేసుని ప్రేమను నేను మారకును ఎప్పుడు కదండి. మన 173 పడుకున్నాం. ఏ పెట్టేసి మన అదంతండి నెంబర్ 1 మనస ఆత్మ తేజరిల్లును. అదేమని ఎంతండి? మనస 276వ పాట. రెండు 276 ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి మనస ఆత్మ తేజరిల్లుమా. మనస ఆత్మ తేజరిల్లుమా, యాలంకరించు కొనుము పాపమంత వీడుమా. వినుము నేడు యేసు నీకు కన్నముగాను విందు చేసి నిన్ను తలంచి చేరవచ్చి కన్ను నీవేగు తోనికెగుము మనసయాత చేకరిల్లుమా. యాలంకరించు
నేడు కలుపు దాటుతూ బాబు యేసుని లేచి కాకాయుని దిగు నిన్ను వెలుతుతూ ఎదురుతూ చుట్టూ విభుని అందయమున తెరగి మ్రోగి ముదముతోడ వేదుగుణము పదమరమగు ప్రేమ కృపి మనసయాత్మ తేగరిల్లుమా జాలంకరించు కొనుము సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యనటువంటి సొంత దేవాకర్ గారి ముందుకు వచ్చి ఇంత చల్లదనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదండి. ఆయన ఆలయానికి వచ్చి మరి ప్రభు బలం కూడా తీసుకోవడానికి మనకి కృపనిచ్చినందుకు ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తుతి 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 స్తోత్రము హల్లెలూయా. పరిశుద్ధుడా నిత్య నివాసి సర్వంత్రయా మీ సృష్టికర్త మీకు వందనాలు ప్రభా. కృపగల దేవా మీకు వందనాలు. నిజానికే మీకు వందనాలు. ప్రేమకై మీకు వందనాలు. సమాధానముకై వందనాలు. ఎందుకు పనికిరాని మమ్మలను ఇంతగా ప్రేమించి ప్రభా ఆయన మేము మీ గాయములను ఎప్పుడూ రేపుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన మాపై మీ ప్రేమను చూపి మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా. మీకు కోట్లు 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 వందనాలు చెల్లించుకొచ్చున్నాను తండ్రి. ఆయన ఇక్కడికి వచ్చిన బిడ్డలు అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నారు ప్రభా. నాయన మీ వాళ్ళను తీసుకొని ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకొచ్చున్నాను ప్రభా. నామకార్థంగా తీసుకొని వెళ్ళడం కాదు కానీ ప్రభా నాయన తండ్రి దాన్ని నాయన ఏ విధముగా తీసుకున్నారు, ఏ విధముగా దాన్ని దేవుడు చెయ్యమన్నాడు అని జ్ఞాపకం చేసుకునే కృపను దయచేయమని వేడుకొచ్చున్నాను ప్రభా. నాయన తండ్రి మీ యొక్క రొట్టెను ద్రాక్షరసము తీసుకున్న వాళ్ళు ప్రభా మీ నామాన్ని ప్రభా మీ యొక్క సిలువను ప్రకటించే వారంగా ఉండాలి ప్రభా. రాజా మిమ్మల్ని తెలియని బిడ్డలకు మేము మిమ్మల్ని చూపించే వారముగా ఉండేటట్టు ప్రత్యేక హృదయాన్ని నాయన ప్రభా మీరు సిద్ధపరచమని వేడుకొచ్చున్నాను. దేవా మీ కొందరాలు ఇంత మంచి ఆలయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్రం బట్టి మీకే కోట్ల కోట్ల వందనాలు
వందనాలు చెల్లించుకొచ్చినాను ప్రభా. ఎంతో మంది నాయన తండ్రి ఆయన భక్తి ఉన్నప్పటికీ విశ్వాసం ఉన్నప్పటికీ సరైన ఆలయం లేక సరైన నడిపింపు లేక ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా. మీరు మాకు అన్ని అనుగ్రహించినప్పటికీ ప్రభా ఆయన మీ సన్నిధానంలోకి వచ్చి మేము స్థుతించలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, క్షమించండి. మీ ఆలయంలో నెమ్మది సమాధానం సంతోషం ఉన్నదని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. రాజా మీకే వందనాలు ప్రభా. నాయన తండ్రి ఈ యొక్క సంఘాన్ని మాకు ఇచ్చినందుకు ఈ సంఘంలో అనేక వనరులను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజా మీకు వందనాలు. నూతన ఆలయాన్ని కట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా నాయన మీరు నాయన కృపను చూపించారు ప్రభా. ఇంతలో జరగవలసిన కార్యక్రమంలో ప్రభా ఇంకా ఏది కట్టాలో ఎలాగ కట్టాలో మీ జ్ఞానం ఇచ్చి మీ జ్ఞానంతో నడిపించినట్టు తండ్రి మీ నడిపింపును దయచేయండి ప్రభా. ఆయన తండ్రి పై వారి చేతుల్లో మీ హస్తాలు ఉంచండి ప్రభా. మరి మైండ్లో మీ మైండ్ ఉంచండి ప్రభా. నేను తండ్రి ఇదిగో ప్రభా మోసము దగా లేకుండా ప్రభా నేను నీతి నిజాయితీగా చేయడానికి కృప చూపించినని వేడుకొంచున్నాను. ఇది ఆలయం అని వాళ్ళు భయముగా చేసే కృపను దయచేయమని వేడుకొంచున్నాను. ఆలయం సాకారం చీకటి శక్తులు కారశక్తిని వేసి ఆమోదం కాలిపోకుండా భావిస్తున్నాను. ప్రసన్నత ప్రత్యక్షత మీరు మాత్రమే ఇక్కడ నుంచి ప్రతి కార్యములో జరిగించమని వేడుకొంచున్నాను. ప్రభావం తండ్రి ప్రభా సంవత్సరానికి తరబడి వచ్చి వాటిని మీరు వెళ్ళిపోతున్నారు ప్రభా. నన్ను జీవము కలిగి ఉండలేకపోతున్నారు ప్రభా. నేను వారిపై తరబండి ప్రభా మీకోసం ప్రత్యేక కృపను దయచేయమని వేడుకొంచున్నారు. ఆయన మీరు అర్థానుసారముగా జీవం చెక్కమని ప్రత్యేక బయటకు దయచేయమని వేడుకొంచున్నారు. నామములు కాడుకోని సమాధానం మీకు నేను అనేటువంటి కార్యక్రమాలు లేకుండా మమ్మల్ని అందరినీ ప్రభావం నేనే ఎందుకు చెప్పాలి, నేనే ఎందుకు చందాలి అనేటువంటి మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి రాకుండా ప్రభా నేను సమాధానకరమైనటువంటి మాటలు పడితే నోటి వ్యక్తికి దయచేయమని వేడుకొంచున్నాను. వందనాలు ప్రభావ దేశంలో ఆయన తండ్రి చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఆయన ఎంతో వాళ్ళ బంధువులైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది కదా. తల్లిదండ్రులకి సమాధానం లేదు, నాయకులకి సమాధానం లేదు ప్రభా. ఆయన తండ్రి కేసులు ఎక్కువైపోతున్నాయి, వ్యభిచారాలు ఎక్కువైపోతున్నాయి, లంచగొట్టతనం ఎక్కువైపోతుంది ప్రభా. ఆయన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభా. ఆయన తండ్రి నీతి నిజాయితీ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొని ఆయన దీనిలో చూస్తున్నాం ప్రభా. ఆయన తండ్రి ఎంతో అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఆయన ప్రజల దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న డబ్బులు వాళ్ళు పట్టుబడిపోయినారు. ఎంత సిగ్గుకరమైన విషయం ప్రభా. వాళ్ళు తెలుసుకునేటట్లు ప్రతి ఒక్కరు ప్రభా ఒక్కరిని చూసి ఒక్కరికైనా ప్రభా నేను నీతి నిజాయితీగా నేను అలాగే చేయకూడదనే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని పెట్టుకుంటున్నాను. మీకు ప్రభా మీ భక్తుల భక్తులందరూ ఎంతో మంది ప్రభా ఆయన తండ్రి మీ వాక్యాన్ని ప్రచారం చేయొచ్చు ప్రభా. ఎన్నో హింసలు ఆయన బాధలు పొందుతున్నారు ప్రభా. వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబానికి నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా. ఆయన తండ్రి ప్రభా మగనోళ్ళు మాదులైనా ప్రభా హృదయాలు తెరవండి ప్రభా. పశ్చాత్తాపం దయచేయండి. వారి జోలికి వెళ్ళకూడదని మనసుని వాడికి పుట్టించమని వేడుకొంచు. ఎంతో మంది పాస్టర్స్ జైల్లో ఉంటున్నారు ప్రభా, చంపబడుతున్నారు ప్రభా, కొట్టబడుతున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను. నేను యుద్ధాలు చేసిన నామంలో ఆపండి ప్రభా. ఒకసారి సమాధాన పడుతున్నాను, ఒకసారి మళ్ళీ యుద్ధాలు చేస్తున్నాను. వారికి నీతి నిజాయితీ సమాధానం ఐక్యత ప్రేమ శాంతిని దయచేయమని వేడుకొంచున్నాను. ఇజ్రాయెల్ ప్రజల పట్లని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నేను వారికి నేగా ప్రభా నెమ్మది క్షేమము దయచేయండి ప్రభా. వారు కూడా యుద్ధాలు చేయించండిగా ప్రభా. మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని జరిపించమని వారందరూ ఒకరిని మిమ్మల్ని స్థుతించి కనపరిచి ఆయన మారు మనసు రక్షణ పొంది ఎక్కబడే గుంపులో ఉండే కృపను దయచేయమని వేడుకొంచున్నాను. దేవాదేవుల కాలరోగాలతో బాధపరిచినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభు. ఆయన వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయన పాపని మీరు ప్రేమిస్తారు కదా ప్రభు. పాపాన్ని మీరు ప్రేమించరు ప్రభు. పాపాన్ని విడిచిపెట్టే స్థితి ప్రతి ఒక్కరికి వచ్చి మీ పాపలు క్షమింపబడ్డాయని అనేక మందిని మీరు స్వస్థపరిచారు ప్రభు. ఆయన వాళ్ళ పాపాలు క్షమింపబడితే నేను స్వస్థపరుస్తారు ప్రభు. నేను అటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాను.
సమాధానం అయితే ప్రేమ కుటుంబాల్లో దయచేయండి ప్రభా, సంఘాల్లో దయచేయండి ప్రభా, నైనా తండ్రి నైనా ప్రభా, సమాజంలో దయచేయండి ప్రభా, నైనా దేశాల్లో సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను. ఎవరి ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి జీవించుకుని సహాయం తెచ్చింది. ప్రకృతి విపత్తులు ఎవరు కూడా పొందుకోకుండా నైనా తండ్రి ఉంచబోతాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాను. రాజు ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేసి మీరే నిజమైన దేవుడని ప్రభావ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. అలాంటి స్థిర బిడ్డలను చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలను ఆయన తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆయన చిన్నప్పటి నుంచి మీ వాక్యం ద్వారా నడుచుకున్న బిడ్డలను ఉంచండి. వాళ్ళు పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోకూడదు. పెద్దవారైనప్పుడు ప్రభావ మీకు మరికొకరుగా బిడ్డలు జీవించాలి ప్రభా. ఆయన తండ్రి యవనస్తులు మీ చేతికి అప్పగిస్తున్నారు. ఆయన యవనస్తుల్లో ఉన్నటువంటి ఇష్టానుసారమైన ఆయన ఆలోచనలు తలుపులు ఇస్లాంలో కాల్చమని వేడుకుంటున్నాను. వారి చదువుల్లో ఉద్యోగాల్లో నీతి నిజాయితీగా జీవించడానికి కృప చూపించండి ప్రభా. తల్లిదండ్రుల మాట వినే స్వభావాలు వాడికి దయచేయండి. మీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయండి ప్రభా. ఆయన చెడు స్నేహాలు చెడు యొక్క అలవాట్లు ప్రభావిస్తున్నామంలో దూరపరచండి ప్రభా. ఆయన వారు పరిశుద్ధంగా జీవించాలి ప్రభా. ఆయన తండ్రి మీ బలిపీఠం మీద నేను ప్రభా ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన తండ్రి నేను గొర్రె పిల్లలు ప్రభా నేను ముసిరిదాన్ని స్వగదాన్ని కుటుంబాన్ని పరిగణలు ప్రభా. ఆయన ఆరోగ్యకరమైనటువంటి యవ్వనమైనటువంటి బలి కృషి కావాలి. అటువంటి యవనస్తులు నేనే మీకు కావాలి ప్రభా. వారి దారి తెలుగుకోకూడదు ప్రభా. నేను వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. నైనా తండ్రి నైనా ప్రభా ఎంతో మంది నైనా ప్రభా యవనస్తులు నేను ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ చనిపోతూ నేను తల్లిదండ్రులకి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నాను ప్రభా. నేను వారి దగ్గరికి మీ వాక్యం వెళ్ళే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు వందనాలు తండ్రి, వందనాలు వృద్ధులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కాళ్ళు ప్రతిలో ప్రేస్నామలో తీసుకురండి. ఆ సంఘంలో అనేక మంది ప్రభా నేను బలహీనలతో బాధపడుతున్నారు ప్రభా. నైనా తండ్రి మరియానైనా ప్రభా తనకున్న బలహీన నుంచి విడుదల దయచేయండి ప్రభా. నేను స్వతగా నడవడం మీకు ఇష్టం మీ చిత్తం కాదు కానీ ప్రభా నేను మీరే స్వస్థపరచమని వేడుకొంచున్నాను. చిన్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. వారి చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి. మీ పరిశుద్ధాలతలు కావలించండి. సాతాను కొన్ని దృష్టి బిడ్డలపై పడకుండా మీ కంచెను వేసి భద్రపరచమని వేడుకొంచున్నాను. తల్లిదండ్రులకి బిడ్డలు రప్పించుకుని జ్ఞానమును దయచేయండి ప్రభా. రాజా మీకే వందనాలు ప్రభా. మా సంఘంలో నైనా ప్రభా సంఘాలను మీకు చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. సేవకులైనా మీరు జ్ఞానంతో నింపండి. మీ ఏడంత ఆత్మతో నింపండి ప్రభా. వాక్యం చెప్తుందిగా ప్రభా వాక్యాన్ని నైనా ప్రభా మేమందరము ప్రభా వినడానికి నైనా అది మాకు అందరికీ సూటిగా గుర్చుకునేటట్లు నైనా ప్రభా శివారేకరందరూ మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను. నైనా బిడ్డని మీరు అభిషేకించండి. వాక్యాన్ని అభిషేకించమని వేడుకొంచున్నాను. ప్రభావ మీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలు అందరూ ప్రభా నిండు కొండల వల్లే ప్రభా నేను వాక్యాన్ని పట్టుకొని వెళ్ళడానికి కృప చూపించినట్టు వేడుకొంచున్నాను. స్తుతి ఆరాధనలో మీరుండండి ప్రభా. స్తుతి ఆరాధన అంటే ప్రభా నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించడం ప్రభా. నాయన ప్రతి ఒక్కరూ విధముగా నాకు ఎందుకులే వాళ్ళే పాడుతారో అనేటువంటి స్వభావం కాకుండా పెద్దవాడు మొదలుకొని చిన్న బిడ్డల వరకు ప్రభా ఉజ్జీవముగా నేను మీకు స్తుతించి ఆరాధించే కృపను దయచేయమని వేడుకొంచున్నాను. ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రభా నాయన తండ్రి ఆది నుంచి అంత వరకు మీరే అధ్యక్షత వహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నా ప్రభువును ప్రియమని వేసి నా పెడత బ్రతిమేడారు వేడుకొంచున్నాను కనుకండి. క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నామండి. ఆ మధ్యలోకి ఏ పరిణామం గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నాం.
ఎస్ క్రీస్ జాయిసీ, డి రమ్య. Not to him who is exceedingly or abundantly above all that we ask or think. Ephesians chapter 3 verse 20. Not to him who is exceedingly or abundantly, not to him who is able to be exceedingly or abundantly above all that we'll ask or think. Ephesians chapter 3 verse 20. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికంగా చేయ శక్తి గల దేవుడు. ఎఫెసీ 3:20. నేను విశ్వాస ప్రమాణాన్ని చెప్తున్నాను. మన మధ్య కేసీఎస్ సిస్టర్ ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణం తెలియజేసిన వచ్చిన అందరూ లేచి నిలబడదాం. విశ్వాస ప్రమాణాన్ని లేచి నిలబడదాం. విశ్వాస ప్రమాణాన్ని భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యాక కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన అన్యోన్య మరియకు జన్మించి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సంభాషణ అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. సమయంలో కానుకల్ని సమర్పించుకుందామండి. అర్పణ సత్య సువార్త పాఠ పుస్తకం నుంచి 346వ పాట, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అనే పాటను పాడుకుంటూ కానుకల్ని సమర్పించుకుందాం. లేచి నిలబడదాం. పాటను పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. 346వ పాట, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా
యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా చేసుకుంటున్నాం. సమర్పించబడిన కానుక నిమిత్తం మా మధ్య ధనలక్ష్మి గారు వచ్చారండి. ధనలక్ష్మి ధనలక్ష్మి గారు రావాలి. మంగమ్మ గారు సమర్పించబడిన కానుక నిమిత్తమే ప్రార్థన చేస్తారు. కొన్ని నిమిషాలు. స్తోత్రం 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 నా దేవా మా తండ్రి ప్రభు నాయన మహాపరిశుద్ధుడు వేరు మా ప్రియ పరులకు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయాన్ని తరుణాన్ని మాకు మా బ్రతుకులకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. అనేక లేని భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని నాయన నా తండ్రి లేనివారు వినియోగించుకోలేని వారు చాలా మంది ఉన్నారు ప్రభా. అటు రియల్గా కాకుండా నాయన నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచిన దేవా నీకే స్థుతి స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నా తండ్రి నాయన ఇదిగో నాయన ఈ తండ్రి ఇచ్చిన కానుకల నిమిత్తం నీ పాది సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించినైనా, ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించినైనా, ప్రతి హృదయాన్ని దీవించి ఆశీర్వదించినైనా, ప్రతి గృహాన్ని కూడా దీవించి ఆశీర్వదించినైనా, నూరింతలుగానైనా 60 ఫలింప చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన పరిశుద్ధుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రతి కానుకను కూడా దీవించి ఆశీర్వదించడం, సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని ఇంకా నాయన ప్రతి హస్తాన్ని కూడా నాయన సమృద్ధిగా ఇచ్చుటకు సహాయం చేయమని అడుగుతాం. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన స్తుతించి ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ప్రకటన కూడా ఉన్నాయండి, తెలియజేస్తున్నాను. సండే స్కూల్ మరి యథావిధిగా ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటలకి సండే స్కూల్ జరుగుతుంది కనుక మీ పిల్లల్ని మరి మర్చిపోకుండా సండే స్కూల్కి పంపించండి. మీ చిల్డ్రన్ని అలాగే మనవల్ని మనవరాలను కూడా ప్రభు మార్గాల్లో బాల్యం నుంచి నడవాలంటే సండే స్కూల్కి రావడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అశ్రద్ధ చేయొద్దు మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించడానికి. అలాగే ఈ యొక్క ఆరాధన అనంతరము భోజనాల తర్వాత యూత్ మీటింగ్ ఉంటుంది. సండే వర్షిప్ వచ్చే సండే ఆదివారం కోసం సండే వర్షిప్ సాంగ్స్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది కనుక దయచేసి గమనించి ఈ యొక్క కార్యక్రమాలు జరిగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ఆరాధన అనంతరం మరి పీటర్ గారి తల్లి యొక్క జ్ఞాపకార్థ కూడుకుందండి ధర్మానగరం సంజయ్ కాలనీలో. మరి వీలైన వారు మరి యొక్క కూడికకి వెళ్ళి మరి వారిని పరామర్శించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ యొక్క పుట్టినరోజులు పెళ్లి రోజులు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి 1వ తారీఖు జూలై 1ని పవిత్ర గారి యొక్క పుట్టినరోజు అండి. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. పవిత్ర గారు ముందుకు రావాలి. అలాగే బి కుమారి 1వ తారీఖున పుట్టినరోజు. బి కుమారి కూడా ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. అలాగే 5వ తారీఖున మరియమ్మ గారి యొక్క పుట్టినరోజు. మరియమ్మ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మంగమ్మ గారు 2వ తారీఖున మంగమ్మ గారి యొక్క పెండ్లి రోజు. ఆమె కూడా ముందుకు రావాల్సింది కోరుతున్నాను. 6వ తారీఖున వికాస్ అస్మిత పాత్ర యొక్క వివాహ దినం అండి. అదే అంటే దివాకర్ గారు అలా చూస్తున్నారు, నాకు డౌట్ వస్తుంది అన్నమాట. అందుకని వికాస్ పాత్ర గారు అలాగే అస్మిత పాత్ర గారి యొక్క పెండ్లి రోజు మ్యారేజ్ డే 6వ తారీఖుని వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి వీళ్ళందరి నిమిత్తమే ప్రార్థన కూడా చేస్తాను. పవిత్ర గారి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడిని సర్వశక్తి కృపనిధి సకల ఆశీర్వాదాలకే కారణభూతుడైన దేవ నీకు స్తోత్రాలు వందనం. బిడ్డని ప్రత్యేకంగా పవిత్రంగా మీ తండ్రి మీరు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి దయా కిరీటాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డనికి వచ్చిన కాలమంతా కూడా మీరు ఎక్కడ నేడు కింద భద్రపరిచారు ప్రభావ. అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. బిడ్డ పట్టణ చేస్తున్న మేలు మహోపకరమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మా తండ్రి ఈ యొక్క డ్యూటీ రాకపోకల పెట్టి తోడండి. కుటుంబంలో కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించడానికి శాంతి సమాధానం సంతోష ఆనందం పెట్టి జీవితాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం మా ప్రభా. అలాగే బి కుమారి యొక్క పుట్టినరోజు జరుపుకున్నారు. మీకు ఇచ్చిన నూతన దయాకిరీటం బట్టి సంవత్సరాన్ని ఇచ్చారు మీ స్తోత్రం. గడిచిన దినాల్లో కూడా బిడ్డని కాపాడారు తండ్రి నీ స్తోత్రం. పనిపాట్లో రాకపోకలో సహాయం చేస్తున్నారు. శక్తిని బలాన్ని బిడ్డకు అనుగ్రహించమని కోరుతున్నాం తండ్రి. జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు అన్నారు చెల్లించుకుంటున్నాం. అలాగే 5వ తారీఖున తండ్రి మరియమ్మ గారి యొక్క జన్మదినం అంటే ఈ దినం యొక్క మా జన్మదినం జరుపుకుంటున్న ఆ యొక్క మరియమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఇచ్చిన దయాకిరీటను బట్టి నీకు అన్నాను. ఆ బిడ్డ పట్ల నువ్వు చూపిస్తున్న నీ కరుణ జాలిని బట్టి నీకు అన్నాను. ఇంకా నీ కాపుదల్లో నీ భద్రతలో ఉంచండి. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆర్థికమైన ఇలాంటి అవసరతలన్నింటినీ కూడా నీ మహిమహిమలో తీర్చమని కూడా అడుగుతున్నాం. మంగమ్మ గారు తనకి ఇచ్చిన భర్తని వివాహ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యారు. ఇక వివాహ జీవితం ఇంతవరకు మీరు కాపాడుకొచ్చారు. దాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రానున్న దినాల్లో కూడా మా తండ్రి వారి జీవితం ఆశీర్వాదకరంగా చేయండి. నెమ్మది సమాధానం కుటుంబంలో గృహంలో మీరు అనుగ్రహించమని కోరుతున్నాం. ఆమెకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులన్నింటిని కూడా తొలగించండి. స్వస్థత ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు మహిమ పొందమని కోరుచు. ఇక ప్రభా అలాగే తండ్రి యొక్క అస్మిత పాత్ర గారు వికాస్ పాత్ర గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి యొక్క వివాహ దినం 6వ తారీఖున జరుపుకుంటుండగా మా తండ్రి నీ కృప చూపించమని కూడా అడుగుతున్నాం. దూర ప్రాంతంలో ఉంటున్నారు బిడ్డలు నీ కాపుదల్లో ఉంచమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచి కుటుంబం ద్వారా కాకరగా నిన్ను గణపరిచే జీవితాలు వారికి అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అనేక మందికి మాదిరికరమైన జీవితాలు వారికి అనుగ్రహించిన తండ్రి. ప్రభు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టించారు. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రార్థించిన వారందరి నిమిత్తం మరోసారి నీ చేతులు సమర్పించుకుంటూ మహిమ గంట ప్రభావాలు నీకు మీరు ఆలోపించుకోమని కోరుచు. ఈ కొద్ది నింపులు మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.